ఎంపీ ఈటెల రాజేందర్ పైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారని ముదిరాజ్ మహాసభ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముదిరాజ్ ఏదైతే మహాసభ సంఘం సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇంతకీ ఏంది వివాదం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ముదిరాజ్ ఏదైతే తెలంగాణ ముదిరాజ్ మహాసభ సంఘం సభ్యులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఏంది అసలు వివాదం ఏంది అసలు? దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులపైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జగ్గారెడ్డి గారులే దీనికి కారణం. మా ముదిరాజులంతా బీజేపీ పార్టీ కాదు, ముదిరాజులంతా కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన ముదిరాజులు ఉన్నారు యావత్ తెలంగాణ లోపల. మా తెలంగాణ లోపల ఏదైతే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడైనటువంటి ఈటల రాజేందర్ గారు మా ముదిరాజు ముద్దుబిడ్డ, అలాంటి సబ్బండ వర్ణాల నాయకుడు, ఒక ప్రజా గొంతుగా ఉద్యమాల ముద్దుబిడ్డను పట్టుకొని మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అయ్యుండి బాధ్యత కలిగిన పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మీరేదన్నా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినట్టుగా భావించేటువంటి స్థాయిలో ఉన్న మీరు మాట్లాడడం మరి ఇది సరైంది కాదు అని చెప్పి కూడా మేము వారికి మరి సూచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులైనటువంటి ఈటల రాజేందర్ పట్ల మరి ఈటల రాజేందర్ రెడ్డి అని సంబోధించడం, ఈటల రాజేందర్ రెడ్డా లేక ముదిరాజు అని సంబోధించడం, మరి ఈటల రాజేందరు ఏ తల్లిదండ్రులకు పుట్టిండు, వారి తల్లిదండ్రులు ఎవరు, వారిది ఏ గ్రామము, వారు 7 సార్ల శాసనసభ్యులుగా గెలిచినారు, ఉద్యమాన్ని నడిపించినారు, అనేక మంది యూనివర్సిటీ బిడ్డలను కాపాడినాడు, అనేక మంది యువకులను మరి పోలీస్ స్టేషన్ నుంచి కాపాడిండు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మరి 4 లక్షల మెజారిటీతో భారతదేశంలో అత్యధికమైనటువంటి పెద్దదైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడైండు. మరి వారిది ఏ కులమో మహేష్ అన్న గారు మీకు తెలియదా? ఈ రకంగా మీరు భారతీయ జనతా పార్టీని తిట్టుకున్నా, పార్టీ పరంగా తిట్టుకున్నా ఒక విధానపరమైనటువంటి విమర్శ ఉండాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు పోయి వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేస్తూ కులాన్ని దూషిస్తూ మీది ఏ కులం అని చెప్పి మరి మాట్లాడడం సరైన కాదని. ప్రధానంగా కులాల పరమైనటువంటి అంశాలు రాజకీయంలో పరిపాటిగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేది చాలా కామన్, కానీ కులాల వైపు వెళ్ళడం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? దానికి మరి పిసిసి అధ్యక్షులే సమాధానం చెప్పాల్సినటువంటి వస్తుంది. ఎందుకంటే మేము ఇది చెప్పొద్దు కానీ ముదిరాజు తల్లిదండ్రుల కడుపులో పుట్టినటువంటి రాజేందర్ అన్న మరి వారి కులం వివాహం చేసుకోగానే మరి కులం మారుద్దా? మరి ఆ రకంగా ఒకవేళ అదే నిజమైతే, అదే కరెక్ట్ అని పిసిసి అధ్యక్షులు అనుకుంటే, ఈ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి కులాలు మారుతాయా? మరి దాన్ని వారు చెప్పాలి. మీ డిమాండ్ ఏమన్నా? తప్పకుండా జగ్గారెడ్డి గారు, మహేష్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలను బేషరతుగా వాపసు తీసుకొని క్షమాపణ చెప్పాలి. లేని ఎడల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులమంతా మేము పార్టీ పరంగా రాలేదు, కులపరంగా వచ్చినాం, మా కులాన్ని అవమానిస్తే ఇక్కడ దాకా వచ్చినాం. అంటే ప్రధానంగా బీజేపీలో కావచ్చు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఏ పార్టీలో అయినా సరే ముదిరాజు నాయకులు ఉన్నారు. మీరు ఈటల రాజేందర్ గారి వైపా, ముదిరాజు నాయకుల వైపా? మేము 100% ముదిరాజు వైపు. తెలంగాణ ముదిరాజు మహాసభ ఈ రాష్ట్రంలో 32 జిల్లాల మా కమిటీలు ఉన్నాయి, మా రాష్ట్ర కార్యవర్గం ఉంది, మా రాష్ట్రంలో గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ దాకా ఉంది. మా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ గారు డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. మరి దానికి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము పూర్తి స్థాయిలో ముదిరాజుగానే మేము దీన్ని బేషరతుగా వారిని క్షమాపణ చెప్పమని కోరుతా ఉన్నాం. అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఖచ్చితంగా ఎంపీ ఈటల రాజేందర్కి క్షమాపణ చెప్పాలని కూడా ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.